ది లాస్ట్ చిల్డ్రన్ అంటే తప్పిపోయిన పిల్లవాళ్ళు అనేది ఒక నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ స్ట్రీమ్ అవుతుంది. సినిమా కాదు, డాక్యుమెంటరీ. ఇది నిజంగా జరిగింది. ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్, అంటే 2023లో, పోయిన సంవత్సరం మేలో జరిగింది ఇన్సిడెంట్. అప్పుడు మనం చాలామంది టీవీల్లో చూసింటారు, పేపర్లో చదివింటారు. ఇక్కడ మన మన దగ్గర కాదు, ఇది అమెజాన్ ఫారెస్ట్లో, కొలంబియా దేశంలో అమెజాన్ అడవుల్లో వీళ్ళు తప్పిపోయారు అనమాట. సో అది నేను ఫాలో అయ్యానప్పుడు ఈ డాక్యుమెంటరీ అంటే రియల్ ఫుటేజ్ పెట్టారనమాట. అంటే సర్చ్ ఆపరేషన్ ఎలా జరిగింది, ఏం కథ అని చూపించారు. గంటన్నరే ఉంది, 90 నిమిషాలే ఉంది ఈ డాక్యుమెంటరీ. ఒరిజినల్ స్పానిష్ లాంగ్వేజ్లో ఉంది, ఇంగ్లీష్ డబ్బింగ్ కూడా ఉంది. కానీ నేను ఒరిజినల్ స్పానిష్లో విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ చూశాను. అంటే నాకు ఇట్లా ఇంట్రెస్ట్ అనమాట, ఏదైనా జరిగిన ఇన్సిడెంట్ మీద డాక్యుమెంటరీ కానీ బయోపిక్లు కానీ వస్తే చూడడం అలవాటు. సో నెట్ఫ్లిక్స్లో ఇలాంటివి బాగా వస్తాయి. సో డాక్యుమెంటరీ సీరీస్ చూడడం జరిగింది. చాలా బాగుంది అసలు. అంటే మనకి అంటే మనం ఒక పేపర్లో చదువుతాం లేదా టీవీ న్యూస్లో వింటాం, కానీ యాక్చువల్గా సర్చ్ ఆపరేషన్ ఎలా జరిగింది అనేది చూడడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అందులో రియల్ ఫుటేజ్, అంటే వాళ్ళు సర్చ్ ఆపరేషన్ చేసినప్పుడు తీసిన వీడియోస్ పెట్టారనమాట. సో ముందుగా మనకు స్టార్టింగ్లోనే మనకు చూపిస్తారు ఈ 4 పిల్లలు, వాళ్ళ తల్లి, ఒక పైలట్, ఇంకొక అతను, 7 మంది కలిసి ఒక చిన్న ఫ్లైట్లో ఒక పల్లె నుంచి పట్టణానికి వాళ్ళ ఫాదర్ని కలవడానికి వెళ్తూ ఉంటారు. అమెజాన్ ఫారెస్ట్ తప్పిపోతుంది. తప్పిపోవడం అంటే ఆ ఫ్లైట్ కూలిపోతుంది. సో అంతే, ఇక అక్కడి నుంచి ఆ దేశం మొత్తము, అంటే ఆ పిల్లల్ని, అంటే వాళ్ళని ఫ్లైట్ కనుక్కోవడానికే 1 కాదు, 2 కాదు, 3 కాదు, 1 వారము కాదు, 2 వారాలు పట్టింది వాళ్ళకి ఆ ఫ్లైట్ కనుక్కోవడానికి. అంటే అమెజాన్ అంత థిక్ ఫారెస్ట్ తెలుసు కదా మనకు. అమెజాన్ అడవులు అంటే మనకు అంత దట్టమైన అడవిలో, ప్లస్ ప్రపంచానికి 40% 60% ఆక్సిజన్ అందించేది ఈ అమెజాన్ అడవులే. సో వాళ్ళు 2 వారాలు కనుక్కున్నారు ఫ్లైట్. ఆ ఫ్లైట్ కనుక్కున్నాక అసలు, అంటే మామూలుగా ఫ్లైట్ కూలిపోతే ఎవరు బతకరు, బట్ వాళ్ళకు ఫ్లైట్లో వాళ్ళ అమ్మ డెడ్ బాడీ కానీ దొరుకుతుంది, పైలట్ డెడ్ బాడీ దొరుకుతుంది, ఇంకొకరు డెడ్ బాడీ దొరుకుతుంది, కానీ పిల్లల డెడ్ బాడీలు దొరకవు. 4 పిల్లలు మిస్సింగ్. 4 పిల్లల వయసు కూడా ఎంత, ఒక అమ్మాయి 13 ఏళ్ళు, ఆమె పెద్ద అమ్మాయి, ఆ తర్వాత 9 ఏళ్ళ పాప, 4 ఏళ్ళ అబ్బాయి, ఇంకా 11 నెలల చిన్నారి పాప. ఈ 4 మిస్సింగ్ ఉంటారు. సో వీళ్ళు అక్కడికి సర్చ్ ఆపరేషన్ ఆఫ్ చేయాలా, లేకపోతే 4 పిల్లల్ని కనుక్కోవాలా అనేసి, మళ్ళీ దానికి తోడు వాళ్ళ ఫాదర్ కూడా ఈ సర్చ్ ఆపరేషన్లో ఉంటాడు. వాళ్ళ ఫాదర్ కూడా దిగుతాడు రంగంలోకి. ఇంకా కమాండోసు, ప్లస్ అక్కడ అడవుల్లో కొన్ని జాతులు ఉంటాయి కదా, అంటే మన కొండ జాతుల మాదిరి, వాళ్ళ సహాయం తీసుకొని వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఇంకా ఎన్ని రోజులు, 2 వారాల తర్వాత ఫ్లైట్ దొరికితే పిల్లలు దొరకడానికి 40 రోజులు పట్టుతుంది. అసలు అవన్నీ బల చూపించారు. ప్లస్ దానికి తోడు అడవి అన్నాక, అమెజాన్ అడవి అన్నాక విష జంతువులు, ఏమంటారు, విష సర్పాలు, జంతువులు చాలా ఉంటాయి. అవేం చూపించలేదు కానీ, బట్ మెయిన్గా వాళ్ళకున్న మెయిన్ థ్రెట్ అక్కడ ఉన్న మిలిటెంట్స్ అమెజాన్ అడవిలో ఉన్న, అంటే మన టెర్రరిస్ట్ కాదు, మన ఏమంటారు, మన మావోయిస్టులు, నక్సలైట్స్ మాదిరి అనుకోవాలి అక్కడ. సో అక్కడ కమాండోస్కి, మిలిటరీ ఫోర్స్కి వాళ్ళకి పడదు. అయినా కానీ అంత కలిసి వెతికి 40 రోజుల పాటు వెతికితే ఆ దేశం అంతా వెయిట్ చేస్తూ ఉంటుంది దొరుకుతారా లేదా అనేసి. మొత్తానికి 40 రోజుల తర్వాత పిల్లలు దొరుకుతారు, 4 సజీవంగా. కానీ వాళ్ళని చూస్తే భయం వేసింది, ఆ పిల్లల్ని చూస్తే. ఎస్పెషల్లీ 9 ఏళ్ళ పాప, 4 ఏళ్ళ బాబుని చూస్తే ఆల్మోస్ట్ అస్థి పంజరాల్లాగా తయారైంటారు వాళ్ళు. అన్ని రోజులు వాళ్ళు బతకడమే గ్రేటు. సరే పెద్ద పిల్లలంటే బతికారనుకోవచ్చు, కానీ 11 నెలల పాప, అప్పటికి నెల దాటి, అంటే ఆ పాప మొదటి పుట్టినరోజు కూడా జరుగుతుంది. ఆ చిన్న పాపను ఎలా బతికించుకున్నారు అనేది మాత్రం ఆశ్చర్యమే నిజంగా. మొత్తానికైతే అసలు భలే అనిపించింది. 1.5 పాటు 90 నిమిషాలు అసలు రియల్ స్టోరీస్ ఇవి, రియల్ ఫుటేజ్. సినిమా కాదు, కథ కాదు, ఫిక్షన్ కాదు, రియల్. దానికి తోడు ఇది మొత్తం చూసాక డాక్యుమెంటరీ కొసమెరుపు ఏంటంటే, వాళ్ళ ఫాదర్కి, అంటే 2 పిల్లలు, అతని పిల్లలు, అంటే చిన్న పాప 11 నెలల పాప, 4 ఏళ్ళ బాబు మాత్రమే తండ్రికి. ఆ మిగతా 2 9 ఏళ్ళ బాబు, 13 ఏళ్ళ పాప వచ్చేసి వాళ్ళ అమ్మకి మొదటి భర్త బిడ్డలు అనమాట. సో ఈయన స్టెప్ ఫాదర్. సో ఈ డాక్యుమెంటరీలో చనిపోయిన వాళ్ళ అమ్మ, చనిపోయిన వాళ్ళ అమ్మ చెల్లెలు, వీళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే హస్బెండ్ టార్చర్ పెడుతున్నాడు అనేసి. పిల్లలు కూడా దొరకకూడదని తప్పించుకొని తిరుగుతున్నారు అమెజాన్ ఫారెస్ట్లో ఎవరికి, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ టార్చర్ పెడతాడనేసి. వీళ్ళు దొరికాక కొసమరిపు ఏంటంటే, వాళ్ళ ఫాదర్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఎందుకంటే పిల్లల్ని టార్చర్ పెట్టాడనేసి వాడిని జైల్లో వేసారనమాట. పాపం అతనేమో సర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నాడు, అన్నీ చేశాడు. చివరికి చూస్తే అతను జైల్లో వేశారు. అదే ట్విస్ట్ ఈ డాక్యుమెంటరీలో.
చూడండి, చాలా బాగుంది ఈ డాక్యుమెంటరీ. రియల్ స్టోరీ కాబట్టి స్పానిష్ లాంగ్వేజ్లో ఉన్న, మీకు ఇంగ్లీష్ సబ్టైటిల్స్ చదవడం వచ్చు అనుకుంటే చూడండి. ఒకవేళ ఇంగ్లీష్ అర్థం కాకపోయినా, చదువు రాకపోయినా చూడొచ్చు. ఆ సీన్స్ చూస్తుంటే అర్థమవుతుంది. దానికి తోడు ఈ లోకల్, ఈ కొండ జాతుల్లో ఉన్న వాళ్ళ మూఢనమ్మకాలు ఎలా ఉంటాయంటే, అంటే అడవిలో దయ్యం ఉందనేసి. అంటే ఇప్పుడు మనకు కూడా ఇండియాలో చాలా మూఢనమ్మకాలు ఉంటాయి కదా, అలాగే ఈ కొలంబియా దేశంలో కూడా చాలా మూఢనమ్మకాలు అక్కడ. ప్లస్ అక్కడ ఆ అడవుల్లో, అమెజాన్ అడవుల్లో ఎక్కువ గంజాయి, అంటే మాదక ద్రవ్యాలు, గంజాయి లాంటివి చాలా బాగా పండిస్తారు. దాని గురించి చాలా మాఫియాలు ఉంటాయి అక్కడ. అవన్నీ టచ్ చేశారు అసలు. బాగుంది, నాకైతే నచ్చింది. అంటే రేటింగ్ గీటింగ్ ఏమి ఇవ్వను, కానీ డాక్యుమెంటరీ కాబట్టి 90 నిమిషాలే, నిజంగా జరిగిన స్టోరీ గంటన్నరనే కాబట్టి నాకు కుతూహలం ఏం జరిగిందో తెలుసుకోవాలనేసి. ఇలాంటి డాక్యుమెంటరీలు నాకు చాలా ఇష్టం నెట్ఫ్లిక్స్లో. సో మీకు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉంటే చూడండి. ఈ ద లాస్ట్ చిల్డ్రన్ అనేసి మొన్ననే వచ్చింది, పోయిన వారమే. సో నెట్ఫ్లిక్స్లో ఉంది, చూడండి. నాకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే నో ప్రాబ్లం. ఈ డాక్యుమెంటరీ రియల్ స్టోరీ కాబట్టి అందరు, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కూడా చూడాలి. అంటే సర్వైవల్ స్టోరీస్ మనకు సినిమాలు వచ్చాయి అప్పుడెప్పుడు. మన తెలుగులో పాపం పసివాడు అని ఒక సినిమా వచ్చింది. ఇక ఆ తర్వాత మనకు ఈ హాలీవుడ్లో చాలా వచ్చాయి ఇలా సర్వైవల్ స్టోరీస్. కానీ రియల్ స్టోరీ అనేవి డాక్యుమెంటరీగా రావడం అనేది నెట్ఫ్లిక్స్ వచ్చాక చాలా వచ్చాయి. అందులో ఇదొకటి రీసెంట్గా జరిగింది కాబట్టి 1 year బ్యాకే, 2023 May 1న జరిగింది. సో బాగుంది, ఇది చాలా బాగుంది. కాంబోడియా దేశంలో అమెజాన్ ఫారెస్ట్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ చాలా టెన్షన్గా ఉంది, చాలా టెన్షన్గా అనిపించింది. అంటే మనకు తెలుసు పిల్లలు దొరికినారనేసి, కానీ అయినా కానీ ఇంట్రెస్టింగ్గా చూపించారు. అంటే వాళ్ళ పిల్లలు తప్పిపోయింది, పిల్లలు దొరికింది, స్టార్టింగ్లో ఎండింగ్లో పెట్టారు. మిగతా అంతా సర్చ్ ఆపరేషన్ ఎలా చేశారు, వాళ్ళకి ఎదురైన అనుభవాలు, వాళ్ళకి ఎదురైన అడ్డంకులు, ఇవి బాగా చూపించారు. అది నచ్చింది. బట్ ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే, మిలిటరీ కన్నా, ఆర్మీ కన్నా కూడా అక్కడ లోకల్గా ఉండే వాళ్ళే పిల్లల్ని కనుక్కుంటారు. అంటే అడవిలో ఉండే వాళ్ళకి తెలుసు అడవి గురించి. సో వాళ్ళే కనుక్కుంటారు ఫైనల్గా. అది కూడా బాగుంది. వాళ్ళు కూడా ఎక్స్ మావోయిస్టులు, ఎక్స్ నక్సలైట్స్, ఎక్స్ టెర్రరిస్టులు, వాళ్ళంతా జనజీవన శ్రమంతులు కలిసి కేవలం పిల్లల కోసం వాళ్ళు రావడం అనేది నిజంగా గ్రేట్ అని చెప్పాలి. మొత్తానికి పిల్లల్ని బతికించుకున్నారు. ఇంకొంచెం 40 రోజులు బతకడం, అసలు 4 రోజులు బతకడమే కష్టం అడవిలో. అలాంటిది 40 రోజులు వాళ్ళ పిల్లలు సర్వైవ్ అయినారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఆ తర్వాత మొత్తం అయ్యాక పెద్ద పాప కొంచెం చెప్తుంది అనమాట, ఎలా సర్వైవ్ అయ్యారు 40 రోజులు అనేసి. అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా బాగుంది. చూడండి ఒకసారి. ఓకే, బాయ్.